ఎవరికైనా రక్త సంబంధీకుడిని, తండ్రిని చంపితే కోపం ఉంటుంది. ఆ చంపిన వాళ్ళకి మీరు క్షమాభిక్ష ఎలా పెట్టగలిగారు? అంటే నాకు అనుకోని కోణాలు ఉన్నాయి నా దగ్గర. అన్ని కోణాలు ఇదొక కోణం అనుకోండి. అంటే ఆ మనిషి ఇవాళ వేరే మార్గాన్ని ఎంచుకుని సమాజంలో ప్రాణం తీసినటువంటి వ్యక్తి ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తిగా మనగలుగుతున్నటువంటి దాన్ని నాకున్నటువంటి శక్తితోటో లేకపోతే నాకున్నటువంటి అనుభవంతో నేను దాన్ని గ్రహించగలిగాను అనుకోండి. అలా రాలేడు కదా, అతను ఉపయోగపడతాడేమో సమాజానికి. తప్పే ఉంది. అతను వచ్చి రిక్వెస్ట్ చేశాడా మిమ్మల్ని? అంతేగా, అతను వచ్చాడుగా. వచ్చిన ఎదురుగా కూర్చుని అయితే తప్పు అయిపోయిందని ఒప్పుకున్నాడా? తప్పు అయిపోయిందని కాదు, ఈ నేపథ్యంలో చేశాము, మీరు కనుక ఈ రకంగా రాసిస్తే కోర్టులో నేను సబ్మిట్ చేసుకుంటాను, నాకు క్షమాభిక్ష దొరుకుతుంది, నేను ఉద్యోగం చేసుకుంటాను, వెళ్ళి చదువు చెప్పుకుంటాను, లేకపోతే వైద్యం చేసుకుంటాను అని చెప్పినప్పుడు అతను అప్పటికే వైద్యం అయిపోయి ఎన్ఆర్ఐలో పనిచేస్తున్నాడు. మీ దగ్గరకు వచ్చేటప్పుడు వచ్చాడు. ఆ ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అప్పుడు లేదు, తర్వాత ఎట్టగా చేరాడు. మరి చేరాడు అయింది నేను అడగలేదు, అది టైం లేదు.